హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియో నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ సిలబస్లో ఇంటర్మీడియట్ టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయిన వెక్టార్ ఆల్జీబ్రా గురించి డిస్కస్ అయిపోతున్నాం. ఇది స్కూల్ అసిస్టెంట్ పేపర్స్లో అయితే అట్లీస్ట్ 2 ప్రాబ్లమ్స్ అయినా మినిమం చూశాను. పీజీటీ టీజీటీ పేపర్స్లో అయితే 4 to 5 ప్రాబ్లమ్స్ వరకు నేను పేపర్స్లో చూశాను. సో వెరీ ఈజీ టు అండర్స్టాండ్, అలాగే వెరీ ఇంపార్టెంట్ కూడా. సో పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదు, ఈజీగానే అర్థమైపోతుంది. సో ఈ టాపిక్స్ ఎన్ని వీడియోస్ పడుతుందనేది ఇప్పుడే చెప్పలేను నేను. మేబీ ఒక 2 to 3 అట్లీస్ట్ 4 వీడియోస్ అయినా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్కి పట్టచ్చు. ఆ తర్వాత కొన్ని బంచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత ప్రీవియస్ పేపర్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఈ టాపిక్ నుంచి వచ్చినవి డిస్కస్ చేస్తాను. సో దట్ కంఫర్టబుల్గా మీకు కూడా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. సో వాంటెడ్గా నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి డిస్కస్డ్ అక్కడ రాసి పెట్టాను, మళ్ళీ నేనేమైనా మిస్ అవుతానేమో అని. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ వర్డ్స్తో మనం టాపిక్ స్టార్ట్ చేయాలి, వెక్టార్ అండ్ స్కాలర్. సో యాక్చువల్గా టెక్నికల్ డెఫినేషన్ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ దట్ ఈస్ స్కాలర్, విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెక్టార్ అనే టెక్నికల్ డెఫినేషన్ ఉంటుంది. కానీ సింపుల్ టు అండర్స్టాండ్ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద ఇంటికి ఒక డోర్ ఇలా ఈ డోర్ మీరు ఓపెన్ చేయడానికి చాలా పెద్ద వుడెన్ డోర్, అది చాలా బరువుగా ఉంటుంది. దాదాపు 10 feet హైట్ ఉంటుంది, ఒక 6 feet వెడల్పు ఉంటుంది. ఒక పెద్ద డోర్ దీనికి ఫిక్స్ చేసి పెట్టారు. ఈ డోర్ ఓపెన్ చేయడానికి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి, అంటే నాలాంటి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా బాడీలో ఒక 10 units ఆఫ్ ఎనర్జీ అవసరం. ఒక 10 units ఆఫ్ ఎనర్జీ అవసరం. ఎనర్జీ కోర్స్ ఎనర్జీ మెజర్ చేయడానికి ఏదో టెక్నికల్గా యూనిట్స్ వాడతారు. మనం ఇదంతా ఫిజిక్స్లోకి డీప్గా మాట్లాడలేదు, అందుకే నేను యూనిట్స్ అన్నాను. నా శరీరంలో ఒక 10 units ఉండే ఎనర్జీ లేదా శక్తి ఈ డోర్ ఓపెన్ చేయడానికి అవసరం. ఓకే, హ్యాపీ. ఇప్పుడు నేను ఈ డోర్ దగ్గరికి వెళ్ళి 10 units ఎనర్జీ ఖర్చు చేశా, కానీ డోర్ ఓపెన్ కావాలి. ఇంకాస్త పెంచి 15 units ఆఫ్ ఎనర్జీ పెట్టాను, ఓపెన్ కాలేదు. 20 ఓపెన్ కాలేదు. 50 ఓపెన్ కాలేదు. ఎందుకు ఓపెన్ కావట్లేదంటే ఇక్కడ పైన రాసింది పుల్ అని. పుల్ అంటే లాగు. నేను వెళ్ళి తోస్తున్నాను, పుష్ చేస్తున్నాను. సో రాంగ్ డైరెక్షన్లో నా దగ్గర ఉండే ఎనర్జీ వాడడం వల్ల నాకు కావాల్సిన రిజల్ట్ రాలేదు. నా బాడీలో ఉండే ఎనర్జీ అయితే వాడుతున్నాను, కానీ ఇక్కడ పైన పుల్ అంటే లాగుము అని ఉంది. మనం మామూలుగా రెస్టారెంట్లో పోతున్నప్పుడు పుల్ పుష్ అని ఉంటుంది. పుల్ అంటే ఇట్లా బయటికి లాగాలి, బయటికి లాగితే డోర్ ఓపెన్ అవుతుంది. నాకు తెలియక నేను లోపలికి పుష్ చేస్తాను. ఎనర్జీ అయితే ఖర్చు అవుతుంది, కానీ డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నా బాడీలో నేను ఖర్చు చేస్తున్న ఎనర్జీ వచ్చేసి స్కేలర్, కానీ ఆ ఎనర్జీ ప్రాపర్ డైరెక్షన్లో వాడితే అది వెక్టార్. సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్ డైరెక్షన్లో వాడుతున్నప్పుడు దాన్ని జనరల్గా ఫోర్స్ అంటాం. మామూలుగా ఊరికే వాడుతున్నామంటే ఎనర్జీ అంటాం. సింపుల్ టు అండర్స్టాండ్. సో స్కేలార్ అనేది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ అనుకోండి. సో కేవలం విలువ మాత్రమే కలిగి ఉండే పరిమాణాన్ని మనం స్కేలార్ అని పిలుస్తాము. డైరెక్షన్ కూడా ఉంటే దాన్ని వెక్టార్ అంటాము. సింపుల్ థింగ్ ఇది. సో ఇక్కడికి వచ్చి 10 units ఆఫ్ ఎనర్జీ వాడాలి. ఆ 10 units ఆఫ్ ఎనర్జీ అనేది స్కేలార్. దానికి డైరెక్షన్ యాడ్ చేస్తే జరిగేది మనకి వెక్టర్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్. చాలా సింపుల్ టు అండర్స్టాండ్. మీకు మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్వరూ మనల్ని డెఫినేషన్స్ అడగరు కాబట్టి స్పెసిఫిక్గా మనం టెక్నికల్ డెఫినేషన్ రాసుకోవాలి అలా ఏమీ లేదు. సింపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ స్కేలర్, వాట్ ఈస్ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ మాత్రమే కలిగి ఉండే దాన్ని స్కేలర్ అంటాం, అండ్ డైరెక్షన్ కూడా కలిగి ఉంటే దాన్ని వెక్టార్ అంటాం. సపోజ్ 3 అని తీసుకోండి. 3 అనేది జనరల్గా ఈ లాంగ్వేజ్లో మాట్లాడితే ఇట్స్ స్కేలర్. మనం మామూలుగా మ్యాథమెటికల్గా మాట్లాడితే 3 అనేది ఒక నెంబర్ అని చెప్తాం. బట్ ఇక్కడ వెక్టర్ ఆల్జీబ్రాలో 3 అనే దానికి డైరెక్షన్ ఏం లేదు, ఓన్లీ ఇది ఉంది కాబట్టి సింపుల్గా చెప్పాలంటే స్కేలర్ అంటాం. ఇప్పుడు ఒరిజినల్ దీంట్లో కోసం ఎలా అర్థం చేసుకుంటాం వెక్టార్స్ని అంటే చాలా సింపుల్. చూడండి, 2, 3 అనే ఒక 2 numbers రాశాను. ఇట్లా 2, 3 అనే 2 numbers రాశాను. ఏం రాశారంటే సింపుల్గా 2 numbers రాశారు. సో ఎంత బ్యూటిఫుల్గా అర్థం చేసుకోవచ్చు చూడండి. మ్యాథమెటిక్స్లో కంటెంట్ డెవలప్మెంట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా బిల్డప్ చేయబడింది, ఒకదానికొకటి ఎంత బ్యూటిఫుల్గా లింక్ చేయబడింది అనేది కొన్నిసార్లు మనం ఈజీగా ఫీల్ అవుతాం దాన్ని. ఇప్పుడు 2, 3 ఇలా రాసాము, చదవండి అంటే జస్ట్ 2, 3
ఏమున్నాయి, జస్ట్ నంబర్స్, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు నేను ఇలా పెట్టాను అనుకోండి, ఇది కోఆర్డినేట్ జామెట్రీలో 2,3 పెట్టారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాయింట్. సో జస్ట్ నేను వాటి యొక్క అపీరెన్స్ మార్చడం వల్ల దాన్ని మీరు చదివే విధానం, అర్థం చేసుకునే విధానం మారిపోయింది. 2,3 అన్నారు 5. ఇప్పుడు నేను దీన్ని ఇలా రాశాను అనుకోండి. ప్రీవియస్ టాపిక్లో నేను కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చెప్పాను, అలాగే కనపడుతుంది. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ అని. సో ఇక్కడేమో పాయింటర్, ఇక్కడేమో కాంప్లెక్స్ నెంబర్, రెండు చోట్ల నెంబర్స్ ఏమే కనపడుతున్నాయి. ఇప్పుడు ఇదే దాన్ని ఇలా గనక రాస్తే దీన్ని మనం వెక్టార్ అని పిలిచేయచ్చు 2D ప్లేన్లో. 2D ప్లేన్లో అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి జనరల్గా ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇలా తీసుకుంటాం కదా. ఎక్స్ యాక్సిస్ మీద ఐని రెఫర్ చేస్తాం, దీన్ని ఇట్లా రెఫర్ చేస్తాం. 2i + 3j. సో 1 2 3 1 2. సో ఈ పాయింట్ 2i + 3jగా మెన్షన్ చేయొచ్చు. సారీ, బ్రాకెట్ పెట్టకూడదు. ఇలా రెఫర్ చేస్తే మనం 2 డైమెన్షన్లో వెక్టర్ లాగా ట్రీట్ చేస్తాం. ఎందుకు 2 డైమెన్షన్ చెప్తున్నాను అంటే మనకి 3D ప్లేన్ కూడా ఉంది. 3D ప్లేన్లో మనకి ఇంకొక యాక్సిస్ వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ జెడ్ యాక్సిస్. అలాంటప్పుడు ఇక్కడ మనం సపోజ్ 5z ఇలా కూడా పెడతాం. కాదు ఇక్కడ జెడ్ పెట్టకుండా ఎలా పెడతామంటే k అని పెడతాం, ఎందుకంటే XYZ IJK అని పెడతాం. సో ఇలా మెన్షన్ చేస్తే దీన్ని వెక్టార్ అని అంటాము. మామూలుగా 3D జామెట్రీలో 2,3,5 అనే దాన్ని పాయింట్గా రెఫర్ చేస్తాం. సో నేను టెక్నికల్ డెఫినేషన్స్ దీని గురించి పెద్దగా డీప్గా డిస్కస్ చేయలేదు, ఎందుకంటే మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. మనం డెఫినేషన్స్ రాసుకొని దాన్ని బైహార్ట్ చేసి దాన్ని గుర్తు తెచ్చుకొని అంత కష్టపడాల్సిన అవసరం లేదు ప్రాబ్లమ్స్ చేయడానికి. బేసిక్ ఐడియా ఉంటే చాలు. బట్ వెక్టార్ అనేది ఎందుకు ఇట్లా రెఫర్ చేస్తామంటే ఇట్లా డైమెన్షన్స్ పెరిగే కొద్దీ వాటి పాయింట్స్ యొక్క లొకేషన్కి మనం ఇలా వాడుతూ ఉంటాం వెక్టర్స్. ఇంకా డీప్గా వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే AI + BJ + CK ఇక్కడ కనపడుతున్న దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ వెక్టార్ లాగా ట్రీట్ చేయొచ్చు మీరు. AI + BJ. ఇక్కడ ABC అనేవి ఎనీ రియల్ నంబర్స్. కాకపోతే ఇక్కడ నేను ABC స్మాల్ లెటర్స్ పెట్టాను, ఎనీ ఆల్ఫాబెట్స్ యూ కెన్ కీప్ ఎక్సెప్ట్ IJK. ఇక్కడ IJK అనేది మనకి డైరెక్షన్స్ని లేదంటే యాక్సిస్ని, అంటే I అనేది X, J అనేది Y, K అనేది జెడ్ని రెఫర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2i + 3j + 7k ఇట్లా అన్నా అనుకోండి. సో ఇదేంటి అంటే మనకందరికీ తెలిసిందే. సో ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, వై యాక్సిస్ అనుకుందాం, జెడ్ యాక్సిస్ అనుకుందాం. మనకందరికి తెలిసింది కదా ఇది 90 degrees ఇట్లా ఉంటుంది. ఈ ప్లేన్లో ఎక్కడో చోట 2 3 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 2, వై యాక్సిస్ మీద 3, జెడ్ యాక్సిస్ మీద 3 అక్కడో ఒక పాయింట్ ఇక్కడెక్కడో, ఆ పాయింట్కి రెఫరెన్స్గా మనం ఈ వెక్టార్ని చూపిస్తాం. సో ఈజీ టు అండర్స్టాండ్, పెద్దగా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, నేను మామూలుగా ఇక్కడ ABC స్మాల్ లెటర్స్ రాస్తాం కదా, వెక్టార్ని రిప్రజెంట్ చేయడానికి కూడా మనం స్మాల్ లెటర్సే వాడతాం. ఇప్పుడు సపోజ్ ఏం రాస్తాను, ఇలా ఆరో మార్క్ పెడతాం. సో ఆరో మార్క్ పెడితే విచ్ ఈస్ నథింగ్ బట్ వెక్టార్ అని. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఐ గో విత్ సమ్ ఏదో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 2i + 3j + 7k ఒక వెక్టార్ తీసుకున్నాను ఇట్లా. సో ఈ వెక్టార్ని ఇందాక చెప్పాను ఎట్లా రిప్రజెంట్ చేస్తామని. ఇక్కడ ఒక వర్డ్ చెప్పారు, మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 2Dలో చెప్తున్నాను. సపోజ్ 2i + 3j 2 డైమెన్షన్లో ఒక వెక్టార్ ఇలా చెప్పాను. సో ఇక్కడ మనకు తెలుసు ఆరిజిన్ అని, ఇది ఒక పాయింట్ P అనుకుందాం. పాయింట్ Pకి అది వెక్టార్ అయిపోయింది. సో ఇప్పుడు OP లెంత్ అంటే మనకు తెలుసు కదా, ఇది O అంటే ఆరిజిన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0,0. ఇది వచ్చేసి 2,3. సో మనం OP డిస్టెన్స్ని అంటే పాయింట్ Oకి పాయింట్ Pకి మధ్య డిస్టెన్స్ని మనము OP లాగా కన్సిడర్ చేస్తాం. సింపుల్గా డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే 2² + 3² అంతే, విచ్ ఈస్ నథింగ్ బట్ √4 + 9 విచ్ ఈస్ నథింగ్ బట్ √13. సో జనరల్గా 2 డైమెన్షన్లో దీన్ని మనం డిస్టెన్స్ బిట్వీన్ OP అంటాం. అదే వెక్టార్లో ఈ డిస్టెన్స్నే మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం. సో ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే మ్యాగ్నిట్యూడ్ని ఇలా రెఫర్ చేస్తాం. ఇదే సేమ్ థింగ్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా వచ్చింది. కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే దానికి మాడ్యులస్ ఆఫ్ Z అని తీసుకున్నాం. సేమ్ థింగ్ అదే ఉంది, జస్ట్ నేమింగ్ మారింది.
రెఫరెన్స్ మరి. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్, సింపుల్గా చెప్పాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 49. సో ఏమొచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ 58 ప్లస్ 4 62. 62 ఈజ్ వాట్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్. ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే సింపుల్గా ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ వరకు మధ్య ఉండే డిస్టెన్స్ని మనం మ్యాగ్నిట్యూడ్ అని పిలుస్తాము. చాలా సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో బేసిక్ థింగ్స్ అని ఇవన్నీ జస్ట్ తెలిస్తే మనం చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అండ్ బిలీవ్ దట్ ఇక్కడ నేను రాసిన ఈ ఇన్ఫర్మేషన్ మీదనే మనకి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వరకు చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ చేస్తారు. నా కమింగ్ టు యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్, యూనిట్ వెక్టార్ అంటే ఈ పేరులోనే ఉంది. యూనిట్ అంటే జనరల్గా 1 అని అర్థం. యూనిటీ విచ్ రెఫర్స్ ఫర్ 1. ఏంటి యూనిట్ వెక్టార్ అంటే ద వెక్టార్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. అంటే మీరు ఏ వెక్టార్ అన్నా తీసుకోండి, దాని మ్యాగ్నిట్యూడ్ 1 కనుక అయితే దాన్ని యూనిట్ వెక్టార్ అనొచ్చు. సపోజ్ ఇప్పుడు ఏ తీసుకుంటున్నాను, 2i ప్లస్ 3j ప్లస్ 7k ఇదో తీసుకున్నాను ఇందాక. దీని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 62 వచ్చింది. బట్ ఇవి ఏమంటారంటే మ్యాగ్నిట్యూడ్ 1 కావాలి అంటున్నారు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మీరు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, ఒకవేళ a అనేది xi ప్లస్ yj ప్లస్ zk అనుకుంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z అనేది 1 కనుక అయితే దాన్ని యూనిట్ వెక్టార్ అంటాం. బట్ ఇక్కడ తీసుకునే నెంబర్లు మీరు ఏమైనా తీసుకోండి, కానీ ఇది చేస్తే 1 కావాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ వెక్టార్ ఇచ్చినా దాన్ని యూనిట్ వెక్టార్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ద యూనిట్ వెక్టార్ ఆఫ్, జాగ్రత్త చూడండి, ఇదే తీసుకుందాం, వేరేదంతా ఇలా ఇచ్చాం. సో యూనిట్ వెక్టార్ని జనరల్గా మనం ఇలా ఏ క్యాప్తో రిప్రజెంట్ చేస్తారు. ఏ క్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఏ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఏంటిది ఏ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ? మ్యాగ్నిట్యూడ్ అంటే మనకు తెలుసు. ఏ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ let me calculate magnitude of a. Magnitude of a is nothing but x square plus y square plus z square. So square root of 2 square plus 3 square plus 7 square, which is nothing but square root of 4 plus 9 plus 49, which is nothing but square root of 62. Magnitude of a square root of 62 వచ్చి. ఇప్పుడు a cap which is nothing but unit vector of given vector is equals to a by magnitude of a అన్నారు. a అంటే మొత్తం 2i ప్లస్ 3j ప్లస్ 7k హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 62. సో చూడండి ఏమవుతుందో, 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 62i, 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 62j, 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 62k. ఇది యూనిట్ వెక్టార్. ఇచ్చిన వెక్టార్ని యూనిట్ వెక్టార్గా కన్వర్ట్ చేశారు. ఇప్పుడు ఇది యూనిట్ వెక్టార్ అని ఏంటి గ్యారెంటీ? వెరీ సింపుల్. ఇది యూనిట్ వెక్టార్ అని నేను ఎందుకు చెప్తానంటే దీని మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది అంటున్నా. దీని మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది ఎలా చెప్తాం? లెట్ మీ క్యాలిక్యులేట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్. ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ చేస్తే నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ 62 వచ్చింది, కానీ దీనికి మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఖచ్చితంగా 1 వస్తుంది అంటున్నా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కదా. ఎక్స్ స్క్వేర్ 4/64 కరెక్టా? సారీ 4/62 ప్లస్ 9/62 ప్లస్ 49/62 స్క్వేర్ రూట్ ఆఫ్ 62 కింద ఎల్సిఎం చేస్తే 4 ప్లస్ 9 ప్లస్ 49 విచ్ ఈస్ నథింగ్ బట్ 62/62 విచ్ ఈస్ నథింగ్ బట్ 1. సో ఇచ్చిన వెక్టార్కి యూనిట్ వెక్టార్ కనుక్కుంటే ఇది వచ్చింది. సో యూనిట్ వెక్టార్ అని కన్ఫామ్ కూడా అయిపోయింది. దీన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో ఒక బిట్ లాగా ఇలా ఎక్స్పెక్ట్ చేసింది డైరెక్ట్గా ద యూనిట్ వెక్టార్ ఆఫ్ ఈస్ డాష్ కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే యూ కెన్ ఎక్స్పెక్ట్ యాజ్ ఎ ప్రాబ్లం. సో దేంట్లో ఏమి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఇంతకుముందు విన్న కాంప్లెక్స్ నెంబర్స్లో, ఇంతకుముందు ఉన్న కోఆర్డినేట్ జామెట్రీలో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చాలా చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒక కాంపోనెంట్ ఎక్కువ రావడం వల్ల ఇది 3D జామెట్రీలో లాగా
లాగా 3D జామెట్రీకి కనెక్టెడే ఇది. ఒకవేళ ఆ టాపిక్ ఆల్రెడీ విన్న వాళ్ళకి ఇది కంఫర్టబుల్గా అర్థమైపోతుంది. కొత్తగా వినే వాళ్ళకి జస్ట్ ఈ ఒక్క పార్ట్ రావడం వల్ల, అంటే 3వ డైమెన్షన్ రావడం వల్ల లిటిల్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ మీరు కన్ఫ్యూజన్ అనుకుంటేనే కన్ఫ్యూజన్ అది, లేకపోతే ఈజీగానే అర్థమైపోతుంది. హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఈ పర్టికులర్ ప్రాపర్టీ తెలియడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈవెన్ సాల్వ్ చేయొచ్చు కూడా. ఏంటంటే పారలోగ్రామ్. సో ఏంటి పారలోగ్రామ్ లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓ అనే ఒక ఇనీషియల్ పాయింట్ తీసుకుంటున్నాను. ఈ ఓ అనే ఇనీషియల్ పాయింట్ దగ్గర నుంచి ఒక పర్సన్ ఏ వరకు ట్రావెల్ చేశాడు. ఒక పర్సన్ అని క్లియర్గా చెప్తున్నాను. ఈ పర్సన్ సపోజ్ ఏదో అనుకున్నాము, పే తర్వాత పెట్టుకున్నాం అన్ని ఆల్ఫాబెట్స్ అయిపోయిన తర్వాత. సో ఓ నుంచి ఏకి ట్రావెల్ చేశాడు, ఆ తర్వాత ఏ నుంచి బికి ట్రావెల్ చేశాడు. ఏ నుంచి బికి క్లియర్గా ఇట్లా పెడుతున్నాడు. ఓ నుంచి ఏకి వెళ్ళాడు, ఏ నుంచి బికి వెళ్ళాడు. సో ఇప్పుడు నేను చూడండి, ఓఏ ప్లస్ ఏబి అని ఇట్లా క్లియర్గా రాస్తున్నాను. అంటే ఓ నుంచి ఏకి వెళ్ళాడు, ఏ నుంచి బికి. అంటే ఈ పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు ఇతన్ని సపోజ్ ప్రశాంత్ అనుకుందాం. ఈ ప్రశాంత్ అనే పర్సన్ ఓ నుంచి ఏకి ట్రావెల్ చేశాడు, ఏ నుంచి బికి ట్రావెల్ చేశాడు. ఇంకొక పర్సన్ ఉన్నాడు, కుబేర్ అనుకుందాం, క్యూ అనే పర్సన్. ఈ క్యూ అనే పర్సన్, అరే ఇదంతా ఎందుకు, నేను డైరెక్ట్గా ఓ నుంచి బికి నాకు వేరే రూట్ ఉంది, డైరెక్ట్గా వచ్చేస్తా అని చెప్పాడు. సో ఈ క్యూ అనే పర్సన్ ఇలా ట్రావెల్ చేశాడు, పి అనే పర్సన్ వయా ఏ ట్రావెల్ చేశాడు. ఇప్పుడు అల్టిమేట్గా వీళ్ళిద్దరూ రీచ్ అయిన పాయింట్ అయితే ఒకటి. సో ఈ క్యూ అనే పర్సన్ ఎట్లా ట్రావెల్ చేశాడు, ఓబి ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు కెన్ ఐ సే ఇవి రెండు ఈక్వల్, అంటే ఇద్దరు పర్సన్స్, ఇక్కడ పి అనే పర్సన్, ఇక్కడ క్యూ అనే పర్సన్ రీచ్ అయిన డెస్టినేషన్ ఒకటే. సో ఇప్పుడు ఇక్కడ మనం డిస్టెన్స్ కాదు క్యాలిక్యులేట్ చేస్తుంది, అంటే డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్సన్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఈ పర్సన్ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. మనం డిస్టెన్స్ గురించి మాట్లాడలేదు, రీచ్ అయిన పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ పర్సన్ ఇలా ట్రావెల్ చేశాడు, ఈ పర్సన్ ఇలా ట్రావెల్ చేస్తాడు. ట్రావెల్ చేయడం వల్ల రీచ్ అయిన డెస్టినేషన్ ఒకటే. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఓఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఓబికి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని పారలోగ్రామ్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు ఇలా కూడా ఈ పర్సన్ ఇలా ట్రావెల్ చేసి ఇలా కూడా ట్రావెల్ చేసుకుంటూ సపోజ్ ఓఏబి సి అనుకుంది. అంటే ఇప్పుడు ఈ పి అనే పర్సన్ ఈవెన్ ఓసి ప్లస్ బిసి కూడా ట్రావెల్ చేసి ఉండొచ్చు, అయినా సరే ఓబికి రీచ్ అవుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు కాసేపు ఓఏ నెట్వర్క్ ఉంచండి, ఏబి ఈక్వల్ టు ఓబి మైనస్ ఓఏగా కన్సిడర్ చేస్తారు. చాలా చోట్ల మనకి వెక్టార్స్ ఇలా ఇస్తుంటారు. ఇప్పుడు ఓఏ ఓబి ఇస్తుంటారు. ఓఏ ఓబి కనుక ఇస్తే, ఓఏ ఓబి వెక్టార్స్ కనుక ఇస్తే ఏదో ఇస్తారు. ఫ్రమ్ వెక్టార్స్ అయితే జనరల్ ఫామ్ లో మనం ఏదైతే ఇందాక ఈ ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అని ఏదైతే ఉన్నామో ఈ ఫామ్ లోనే ఇస్తారు. ఈ రెండు వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఏబి, వెక్టార్ ఏబి కనుక్కోవాలంటే సింపుల్ గా మనం ఓబి మైనస్ ఓఏ చేయాలి. సెకండ్ లెటర్ ఫస్ట్ రావాలి, ఫస్ట్ లెటర్ సెకండ్ రావాలి. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ లో మోస్ట్ కంఫర్టబుల్ థింగ్ ఇది. సో దీన్ని పారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అని అంటాం, లేదా వెక్టార్ అడిషన్ లో పారలోగ్రామ్ లా అంటాం. చాలా సింపుల్ టు అండర్స్టాండ్. మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందంటే ఇలా కాకుండా ఇలా కూడా ట్రావెల్ చేసినా ఇది ఓబికి ఈక్వల్ అవుతుంది. యాక్చువల్గా ఇది స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మనం నార్మల్ గా జామెట్రీలో అంటే రేఖాగణితంలో ఒక ట్రయాంగిల్ కనుక తీసుకుంటే, సపోజ్ ఓఏబి తీసుకుందాం, ఓఏ ప్లస్ ఏబి అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఓబి అవుతుంది. ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ట్రయాంగిల్ సైడ్స్ అని చెప్తాం. సో ఇది జామెట్రీలో మాట్లాడితే, ఇక్కడ డిస్టెన్స్ గురించి మాట్లాడలేదు, మనం రీచ్ అయిన పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం. అల్టిమేట్ గా ఇద్దరు ఎక్కడికి రీచ్ అయ్యారంటే ఇద్దరు ఒకటే చోటికి రీచ్ అయ్యారు. దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ బి అని. సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీలైతే ఇక్కడ నోట్ చేసి పెడుతున్నాను నేను, ఓఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఓబి అవుతుంది. ఎప్పుడైనా మీరు ఏబి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఓబి మైనస్ ఓఏ చేస్తే మనకి ఇది వస్తుంది క్లియర్గా. పారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అని రాస్తున్నాను ఇక్కడ. ఇది సింపుల్ థింగ్, ఏం పెద్దగా మీరు కన్ఫ్యూజ్ అయిపోయి లేదా గుర్తుపెట్టుకోవడం కోసం మళ్ళీ దాన్ని 4-5 సార్లు రాసుకొని అలా చేయాల్సిన అవసరమే లేని విషయం ఇది. సింపుల్ టు అండర్స్టాండ్. ఇంకొక టాపిక్ ఉంది, కొలీనియర్ వెక్టార్స్ చెప్పిన తర్వాత
మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. వీటిని బేస్ చేసుకొని మనకి చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ బిలీవ్ దట్ నేను 1 or 2 మోడల్ పేపర్స్లో క్వశ్చన్స్ చూశాను. మోడల్ పేపర్స్లో ఉంటాను, ప్రీవియస్ పేపర్స్లో కాదు. మోడల్ పేపర్స్లో ఈ టాపిక్స్ మీద క్వశ్చన్ చేశాను. ఇక్కడ కొలీనియర్ వెక్టార్ అంటే, కొలీనియర్ వెక్టార్స్ అంటే ఈ వర్డ్ మనకి ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. 10th క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీలో కొలీనియర్ పాయింట్స్ అని వింటాం. ఇక్కడ కొలీనియర్ వెక్టార్స్ అనే ఎందుకు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏ సపోజ్ I say that 3i + 7j - 3k ఇట్లా అనుకుందాం. బి ఇంకొక వెక్టార్ తీసుకుంటున్నాను, 2i + 4j + 7k ఇట్లా తీసుకున్నాం. రెండు వెక్టార్స్ ఇట్లా తీసుకొని ఇవి కొలీనియర్ అవునా కాదా అని ఎలా చెక్ చేస్తాము అంటే, ఒక్కసారి నేను 10th క్లాస్లో మీరు ఆల్రెడీ ఖచ్చితంగా ఈ టాపిక్ వింటున్న వాళ్ళు 10th క్లాస్ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయం మళ్ళీ కొత్తగా ఇది పలానా చోట పలానా టాపిక్ అని డిటైల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి లీనియర్ ఈక్వేషన్స్కి రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి. యూనిక్ సొల్యూషన్, నో సొల్యూషన్, మెనీ సొల్యూషన్స్ అని. మెనీ సొల్యూషన్స్ ఫర్ లీనియర్ ఈక్వేషన్ a1/a2 = b1/b2 = c1/c2 అని ఒక కండిషన్ చదువుతాం మనం. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మెనీ సొల్యూషన్స్ ఉన్నట్టు. మెనీ సొల్యూషన్స్ కనుక ఉంటే సింగిల్ లైన్ ఫామ్ అవుతుంది లీనియర్ ఈక్వేషన్స్ కనుక. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే వస్తుంది మనకి. ఇక్కడ ఈ రెండు ఒకటే రేషియోలో కనుక ఉంటే, బోత్ ద వెక్టార్స్ లో ఉండే ఈ కాంపోనెంట్స్ ఒకటే రేషియోలో కనుక ఉంటే సింపుల్ గా అవి కొలీనియర్ వెక్టార్స్ అని చెప్తాం. దీనికి సింగా క్లియర్ గా మాట్లాడితే ఏ = λ/b అని సంథింగ్ ఏదో చెప్తారు, అంటే ఇంకా టెక్నికల్ గా మాట్లాడుతారు. బట్ నేను సింపుల్ గా ఏమంటున్నానంటే ఇది ఒకటే రేషియోలో ఉంటే చాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రబ్ చేసి నేను 6i + 14j - 6k అని తీసుకున్నాను అనుకోండి. అప్పుడు మీరు చూడండి 3/6 7/14 -3 - 6 ఇవి మూడు ఈక్వల్గా ఉన్నట్టే 1/2 అవుతుంది, 1/2 అవుతుంది, 1/2 అవుతుంది. సో మూడు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కొలీనియర్ వెక్టార్స్. సచ్ ఎ సింపుల్ థింగ్. రెండు వెక్టార్స్ కొలీనియర్ కావాలంటే వాటి కరస్పాండింగ్ కాంపోనెంట్స్ అంతా మూడు అంటే 3 pairs ఆఫ్ కరస్పాండింగ్ కాంపోనెంట్స్ ఖచ్చితంగా సేమ్ రేషియోలో ఉండాలి. ఒకటి లేకపోయినా కొలీనియర్ కాదు. చాలా సింపుల్ థింగ్ ఇది. అంతకుమించి డిటైల్గా డీప్గా వెళ్ళి లేనిపోని కన్ఫ్యూషన్ క్రియేట్ చేసుకోవడం కంటే 2 వెక్టార్స్ ఇస్తారు, కొలీనియర్ అవునా కాదా సింపుల్గా ఇలా చూడగానే చెప్పేయచ్చు. ఒకవేళ కొలీనియర్ కావాలంటే ఎక్కడో చోట ఏదో ఒక ఆల్ఫాబెట్ పెట్టి సపోజ్ పి పెడతారు, వాట్ షుడ్ బి దేర్, సింపుల్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు కదా. సో ఇలా అడిగే అవకాశం ఉంది. కొలీనియర్ వెక్టార్స్ అంటే ఇలా రెండు వెక్టార్స్లో ఉండే కరస్పాండింగ్ కాంపోనెంట్స్ ఒకటే రేషియోలో కనుక ఉంటే కొలీనియర్ వెక్టార్స్ అని అంటాం. సో ఇప్పుడు మీరు ఒక్కసారి నేను ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా రికాల్ చేస్తున్నాను. వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఉండేదాన్ని వెక్టార్ అని పిలుస్తాం. అండ్ క్లియర్గా మనం కొంచెం టెక్నికల్గా వచ్చి మాట్లాడితే మనకి స్పేస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉన్న చోట్ల ఒక పాయింట్ యొక్క పొజిషన్ చెప్పడానికి వెక్టార్స్ వాడతామని చెప్పొచ్చు. ఎక్స్ యాక్సిస్ నుంచి, వై యాక్సిస్ నుంచి, జెడ్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంటుందని. అలాగే మ్యాగ్నిట్యూడ్ అంటే ఆ ఉండే ఎక్స్ వైజెడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏనే తీసుకుంటే xi + yj + zk ఒక వెక్టార్ ఇలా తీసుకుంటే దీని మ్యాగ్నిట్యూడ్ √(x² + y² + z² అవుతుంది. అలాగే యూనిట్ వెక్టార్ ని ఏ క్యాపిటల్ రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ a by magnitude of a. సింపుల్ థింగ్. పారలోగ్రామ్ ఆఫ్ అడిషన్ ఇక్కడ రాశాను. కొలీనియర్ వెక్టార్స్ అంటే కాంపోనెంట్స్ సేమ్ రేషియోలో ఉంటే చాలు మనం చేసేయచ్చు అని చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్తో మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అరౌండ్ నేను 10 to 15 ప్రాబ్లమ్స్ దాకా టిక్ పెట్టాను నేను. సో నేను ఎన్ని వీలైతే అని చెప్పడానికి ట్రై చేస్తాను. వీలైతే ఇది అంటే ఈ పర్టికులర్ పార్ట్ ప్రీవియస్ దాంట్లో ఇంకొక 4-5 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి నేను పెడతాను. అంటే కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు కొన్ని కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఆన్సర్స్ కూడా ఉన్నాయి, యూ కెన్ క్రాస్ చెక్. సో స్ట్రైట్ అవే కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2i + 3j - 6k. మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత సింపుల్గా చెప్పేది చెప్పండి. magnitude of the square root of 2 square plus 3 square plus 6 square. నేను ఎందుకు 6 స్క్వేర్ అని రాశాను, ఇక్కడ -6 ఉంది, బట్ -6 కి హోల్ స్క్వేర్ వేసినా కూడా అది +6 అవుతుంది కాబట్టి
పెద్దగా టెన్షన్ తీసుకోలేదు, అయ్యో సింపుల్ తప్పు చేశారని చెప్పి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 9 + 36 స్క్వేర్ రూట్ ఆఫ్ 49 విచ్ ఇస్ నథింగ్ బట్ +or-7. కాకపోతే మనం +7 అని తీసుకుంటాం. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 7. సో చాలా సింపుల్ చూడండి. ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయము, కాకపోతే మనం అర్థం చేసుకోవడానికి, కంటెంట్ అర్థం చేసుకోవడానికి ఇవి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏమి ఇచ్చారు 3i + 4j - 12k. సో కొంచెం డీటెయిల్గా చూద్దాం. యూనిట్ వెక్టార్ అని, సో ఇది ఏ అనుకుంటే 3i + 4j - 12k అనేది ఏ అనుకుంటే మనం కనుక్కోవాల్సింది ఏ క్యాప్ విచ్ ఈస్ నథింగ్ బట్ యూనిట్ వెక్టర్. ఏ క్యాప్ ఈజ్ నథింగ్ బట్ నేనేమన్నా a / magnitude of a. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ magnitude of a కనుక్కుందాం. ఈ వెక్టర్ కి స్క్వేర్ రూట్ ఆఫ్ 3² + 4² + 12². యాక్చువల్గా -12² రాయాలి, బట్ స్క్వేర్ ఉండడం వల్ల మైనస్ అయినా ప్లస్ అయినా ఒకటే. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 16 + 144 which is nothing but 169 which is nothing but 13. So what does it mean? Magnitude of this vector is 13. మనకు కావాల్సిన యూనిట్ వెక్టర్ ఈచ్ వాల్యూ 13 ఓన్లీ 13 కదా, 3/13a + 4/13a - 12/13k. ఇక్కడ మాత్రం మైనస్ పెట్టాల్సిందే. ఇక్కడ పైన స్క్వేర్ ఉండడం వల్ల పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదని పెట్టారు. సో ఇది యూనిట్ వెక్టర్. సో చాలా సింపులే కదా, ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. 1 or 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, ఆ తర్వాత యూ కెన్ కంటిన్యూ. ఈ పేజ్ నేను పిక్ తీసి కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. అలాగే దీని ప్రీవియస్ దాంట్లో కూడా బేసిక్ టర్మినాలజీ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి కూడా పెడతాను. మీరు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, దీంట్లో ఆన్సర్స్ కూడా దీని కిందే ఉన్నాయి, ఇవి కూడా పెడతాను, చెక్ చేసుకోండి మీరు. సో ఇంకొక 2 to 3 క్వశ్చన్స్ నేను లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే ఏ అనే వెక్టార్ వచ్చేసి 3i - j - 4k. బి అనే వెక్టార్ వచ్చేసి -2i + 4j - 3k. సి అనే వెక్టార్ వచ్చేసి I + 2j - k. Then what is the magnitude of this vector? ఈ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ 3a ఏంటి అంటే దీంట్లో ఉండే ఈచ్ కాంపోనెంట్ 3తో మల్టిప్లై చేయమని, 2b ఏంటంటే దీంట్లో ఉండే ఈచ్ కాంపోనెంట్ 2తో మల్టిప్లై చేయమని, 4c ఏంటంటే ఇక్కడ ఉండే ఈచ్ కాంపోనెంట్ని 4తో మల్టిప్లై చేయమని. సింపుల్ థింగ్సే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3a రాసుకుంటున్నాను నేను. ఏమవుతుంది చెప్పండి, 9i - 3j - 12k. సింపులే కదా. -2b రాస్తున్నా వాంటెడ్గా. యాక్చువల్గా 2తో మల్టిప్లై చేసి ఇక్కడ మైనస్ ఉండడం వల్ల మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి డైరెక్ట్గా -2తో మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు ఇదేమవుతుంది 4i - 8j + 6k. అంతేనా, -2తో మల్టిప్లై చేస్తాం. -2 × -2 + 4 -2 × +4 -8 -2 × -3 మైనస్. నెక్స్ట్ 4c 4i ఏంటది, నెక్స్ట్ 8j - 4k. ఇవి 3 యాడ్ చేస్తే నాకు 3a - 2b కొంచెం 3a - 2b + 4c కదా వచ్చేది. ఇవి 3 యాడ్ చేస్తే నాకు ఏమవుతుంది 17i. ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి, -3j. what you are going to get -16 -10k. ఇది వెక్టర్ వచ్చింది. దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమని స్క్వేర్ రూట్ ఆఫ్ 17² + 3² + 10². కంగారు పడుతూ ఇక్కడ మైనస్ ఉందా, పైన స్క్వేర్ ఉండడం వల్ల పాజిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ పెట్టుకోలేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 + 9 + 100 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇవి 2 యాడ్ చేస్తే 298 398. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 398. సో చాలా సింపుల్గా కనపడుతున్నాయి కదా ప్రాబ్లమ్స్, ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, సింపుల్గానే అర్థమైపోతాయి. సో ఇంకొక ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మాత్రం కొంచెం డీటెయిల్గా వినండి.
ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నవి ఆ సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఏమున్నాయి వెక్టార్ ఆల్జీబ్రాలో అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం కొంచెం థింగ్. ఇక చూడండి, ఇఫ్ PQ ఈక్వల్ టు 3I ప్లస్ 2J మైనస్ K అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ P are 1, -1, 2. Find Q అని అడిగారు. ఎంత సింపుల్గా అడిగిన క్వశ్చన్ చూడండి. ఇది PQ ఇచ్చారు. PQ ఇచ్చి ఇది కనుక్కోమని, ఇది ఇచ్చారు పాయింట్ Pకి ఇచ్చారు, పాయింట్ Q కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది PQ కనపడుతుంది అంటే OPQ. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ OP ప్లస్ PQ ఈక్వల్ టు OQ అంతే కదా మనకి పారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో. సో ఇప్పుడు PQ ఏమవుతుంది, OQ మైనస్ OP కదా, OP మైనస్ OQ కదా. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, పాయింట్ Q కావాలి. కాసేపు మనం దీన్ని XYZ అనుకుంటాం. XYZ అనుకుంటే ఇప్పుడు క్లియర్గా OQ మైనస్ OP చేస్తే మనకి PQ రావాలి. ఇక్కడ ఆల్రెడీ 3, 2, -y అఫ్కోర్స్ వెక్టార్ ఫామ్ లో ఉంది, పాయింట్ ఫామ్ లో రాసుకుంటారు. దిస్ ఈజ్ వాట్ x -1, y +1, z -2 కదా. సో x -1ని 3కి ఈక్వేట్ చేస్తే x ఈక్వల్ టు 4 వస్తుంది. y +1ని 2కి ఈక్వేట్ చేస్తే y ఈక్వల్ టు 1 వస్తుంది. z -2ని -1కి ఈక్వేట్ చేస్తే z ఈక్వల్ టు +1 వస్తుంది. అప్పుడు మనకి 4, 1, 1 అనేది మనకి కావాల్సిన పాయింట్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేస్తున్నాను నేను 6కి. ఎస్ 4, 1, 1. హడావిడిగా ఏం చెప్పలేదు నేను. సో ఈజీగానే మీకు అర్థమైపోతుంది. సో PQ ఇచ్చారు, P ఇచ్చారు, పాయింట్ Q కనుక్కోమంటున్నారు. పాయింట్ Qని నేను ఇట్లా వెక్టార్ ఫామ్లో లాగా కాకుండా జస్ట్ కోఆర్డినేట్స్ ఫామ్లో రాశాను. ఇది మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో ఇఫ్ యూ సీ చాలా ఈజీగానే అర్థమైపోతాయి. జస్ట్ వీటి మీద బేస్ చేసుకుని ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఇవి. అండ్ దెన్ మరీ మీరు తీసి పడేసేంత సింపుల్ క్వశ్చన్స్ అయితే కావు ఇవి. అలాగని చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా వచ్చేస్తాయని చెప్పను. బేసిక్ థింగ్స్ అర్థం చేసుకోవడానికి ఇది కంఫర్టబుల్గా అనిపిస్తుంది మీకు. సో నేను ఈ ఫర్దర్ ఇక్కడ ఉండే ఇవన్నీ నేను పిక్ తీసి కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, మీరు చెక్ చేయండి. సో ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో మీకు ఈజీగానే సాల్వ్ చేయగలరు. సో నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్తో నేను మళ్ళీ కలుస్తాను. సో అప్పటి వరకు మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.